జలవిహార్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. మంత్రి తలసాని నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో 100 కిలోల కేక్ ను మంత్రి హరీష్ రావు కట్ చేశారు. తర్వాత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అసాధ్యమనుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ సుసాధ్యం చేశారని అన్నారు మంత్రి హరీష్ రావు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేయడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపించే విధంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని రాష్ట్రంలో ప్రతి వాడన ప్రతి గ్రామాన ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చావు నోట్లోకి పోయి తనకు ఏమైనా పర్వాలేదు రాష్ట్ర సాధనే ముఖ్యం, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ సాధించినటువంటి ఆ గొప్ప నాయకుడి యొక్క ఈ రోజు జన్మదినాన్ని అందరూ కూడా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ అయితే కరెంటే ఉండదంటే 24 గంటల కరెంట్ ఇచ్చి రుజువు చేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇవాళ సహకారం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, 1 కోటి ఎకరాల మాగానిగా తెలంగాణను మార్చే కార్యక్రమం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కార్యక్రమం, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ముందుకు తీసుకుపోతూ పేదల గుండెల్లో నిలిచినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు.